మళ్ళీ మా పిల్లయితే ఇంకోసారి పామునైతే పట్టుకొచ్చేసింది ఇంటికి. ఇది కూడా నల్ల పాములాగే ఉంది. చాలా చిన్నదిగా ఉంది. కానీ ఎగిరితే మాత్రం చాలా పెద్దదిగా ఎగురుతా ఉంది. ఇదైతే వదలదంట. దాన్ని కొరుకుతా ఉంది కొలత పట్టుకుని. చూడండి, ఇంక ఇలా కాదని చెప్పి దాన్ని చంపేస్తుంది పాపం అని చెప్పి పిల్లిని ఎత్తితే లోపలేసేసాను. లోపలేసానని చెప్పి లోపల జరిగితే అరుస్తూ ఉంది. ఇదిగోండి పట్టుకొని లోపలేద్దామని తీసుకెళ్తా ఉంటే అసలు రాదంట. లోపలికి ఏదైనా ఇల్లుక్కుంటా ఉంది. ఇంకా ఎలా దాన్ని పట్టుకుని అయితే వెళ్ళిపోద్దండి మళ్ళీ పాము పైకి. వదిలేసి ఇలా బుజ్జి పిల్లిని చేతిలో తీసుకుంటే మళ్ళీ చేతిలో నుంచి దూకేసి అయితే దాని దగ్గరికి పోయి మళ్ళీ దాన్ని పట్టుకుంటా అని చెప్పి ఆడైతే రెక్కీ చేస్తుంది. ఏడో పోయి దాముకుందని చెప్పి ఎంత పిలిచినా రాదంట. సర్లే ఎట్ట కాదని చెప్పి ఫోన్ ఇంకా పక్కన పెట్టయితే దాన్ని పిల్లిని అయితే తీసుకెళ్ళైతే లోపల వేసేసాను. చూడండి, పాము ఆడుందని చెప్పి లాగుతా ఉంటే చూసి మళ్ళీ పట్టుకుంటుందండి పాముని. పాము పాపం దాముకోవాలనుకుంటా ఉంది. ఇదేమో దయ్య లేకుండా దయ్యాలాగా వేటాడుతూ ఉంది. ఇంట్లో పోను పాపం పాము సిచ్యువేషన్ అయితే ఎలా ఉంది. ముడతపడి దాముకుందాం తప్పించుకుందాం అని అయితే ప్రయత్నిస్తుంది. ఇంకా నేనైతే దాన్ని వదిలేద్దామని చెప్పి ఇంకా ఎట్టయితే కాదని చచ్చిపోద్దాను దానికి పుజ్జి దాని చేతిలో వదిలేద్దామని డిసైడ్ అయితే అయిపోయాను. లోపల బంధించే తలుపు దేవుని అరస్తూ ఉంది బుజ్జిపిల్లి అయితే. ఆ తర్వాత దీన్ని అయితే ఇలా పుల్లతో తీసుకుని బయట వదిలేద్దామని చూశాను. ఇది పుల్లతో తీసుకుంటే పుల్లకి ఎక్కట్లేదు. సర్లే ఇంకా అలాగే తరుముతూ అయితే ఇలా బయటికి పంపించేశాను. అదేమో బయటికి వెళ్ళిపోయింది. ఇంకా పిల్ల అరుస్తుంది కదా అని చెప్పి తలుపు తీసి బయటకు పంపిస్తే దిగులుగా మొహం పెట్టేసి నా పాము తెచ్చి నీకు ఇద్దాం అనుకున్నాను, ఇదే నేను చేసిన తప్ప అన్నట్టుగా చూసి ఇంకా అక్కడంతా ఎతికింది పాము కోసం. ఇలా మీ పిల్ల అయితే మీకేమన్నా గిఫ్ట్లు అయితే తెచ్చిచ్చిందా? తెచ్చింటే కామెంట్ చేయండి, నేనే తెలుసుకుంటాను. చూడండి పాపం దాని వేట మిస్ అయిపోయిందని చెప్పి ఆ పాము కోసం తనకలాడుతూ ఎదగతా ఉంది. ఎక్కడ పడితే అక్కడ. చివరికైతే పాము అయితే దొరకలేదు. పాము అయితే సేఫ్. ఇక్కడ చూసింది అక్కడ చూసింది ఎక్కడ పడితే అక్కడ చూస్తుంది పాము కోసం. అదేమో లేకపోయేసరికి ఇంక దిగులుగా పోయి పడుకుంది బుజ్జిదైతే. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కూడా అయిపోండి.